యాటిట్యూడ్ మా వంశంలోనే ఉంది బావ, బ్లడ్ లో ఉంది. ఫ్రెండ్స్, ఫుల్ స్క్రీన్లో చూడాలనుకుంటే టెలిగ్రామ్ ఛానల్లో కానీ ఇన్స్టాగ్రామ్ పేజ్లో కానీ పోస్ట్ చేస్తాను, అక్కడికి వెళ్ళి చూడండి. అలాగే మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వస్తే మన కాంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. ఓకే, ఇంకా మీరు వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. మీరు లైక్ చేస్తే నాకు కొంచెం మోటివేట్గా ఉంటుంది ఫ్రెండ్స్. లైక్ చేసింది. ఇంకా వీడియో స్టార్ట్ చేద్దామా? ఫ్రెండ్స్, నేను డిస్క్రిప్షన్లో పెట్టిన ఫుల్ ప్రాజెక్ట్ ప్రీసెట్ లింక్ అలాగే లిరికల్ ఎఫెక్ట్ లింక్ని కూడా అలర్ట్ మోషన్లోకి ఇంపుట్ చేసుకోండి. ఇంపుట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ మీరు ఫుల్ ప్రాజెక్ట్ ప్రీసెట్ లింక్ని ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకుంటే ఇలా ఇంటర్ఫేస్ వస్తుంది. మీరు లిరిక్స్ని స్కిప్ చేసిండి. ఇక్కడ ఒక ఫోటో యాడ్ చేయాలి, ఆ ఫోటోని కూడా స్కిప్ చేయండి. నేను లాస్ట్లో చెప్తాను దాని గురించి. ఓకే, ఫస్ట్ ఇక్కడికి వచ్చింది. ఫస్ట్ లేయర్ని సెలెక్ట్ చేసుకోండి. ఓకే, ఫస్ట్ లేయర్ని సెలెక్ట్ చేసుకుని కలర్ అండ్ ఫీల్డ్ ఆప్షన్లోకి వెళ్ళి మీరు ఏ ఫోటో అయితే యాడ్ చేసుకోనుకుంటున్నారో ఆ ఫోటోని ఇక్కడ రీప్లేస్ పెట్టేసుకోండి. ఓకే, రీప్లేస్ పెట్టుకున్న తర్వాత బ్యాక్ వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ గ్రూప్స్ ఉంటాయి. ఇక్కడ నుంచి అన్ని గ్రూపులు ఉంటాయి. గ్రూప్ని సెలెక్ట్ చేసుకుని ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళండి. ఇక్కడ ఉన్న ఫోటోని సెలెక్ట్ చేసుకుని లేయర్ ఆప్షన్లోకి వెళ్ళి కాపీ లేయర్ చేసుకోండి. ఓకే, కాపీ లేయర్ చేసిన తర్వాత ఈ లేయర్ అనేది డిలీట్ చేసుకోండి. ఇప్పుడు ప్లస్ ఐకాన్ని క్లిక్ చేయండి. మీరు మీడియాలోకి వెళ్ళి మీరు ఏ ఫోటో అయితే యాడ్ చేసుకుంటున్నారో ఆ ఫోటోని ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. ఓకే, ఇక్కడ ఈ షేప్ ఉంది కదా, ఈ షేప్కి కరెక్ట్గా వచ్చేలాగా ఈ ఫోటో అనేది కట్ చేసుకోండి. ఇప్పుడు ఈ ఫోటోని కిందకి తీసుకొచ్చింది. ఇప్పుడు ఆ ఫోటోని సెలెక్ట్ చేసుకుని లేయర్ ఆప్షన్లోకి వెళ్ళి ఇక్కడ పేస్ట్ స్టైల్ అయిన ఆప్షన్ ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేసుకుని ఇక్కడ యారో సింబల్ మీద క్లిక్ చేయండి. ఓకే, క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కలర్ ఆప్షన్ ఉన్న టైం ఆప్షన్ ఆపేసుకోండి. అలా పేస్ట్ చేసి బ్యాక్ వచ్చింది. ఓకే, నెక్స్ట్ 3 గ్రూప్స్ ఉన్నాయి. వీటికి సేమ్ ఎడిట్ గ్రూప్లోకి వెళ్తారు. ఫోటోని సెలెక్ట్ చేసుకుంటారు. కలర్ అండ్ ఫీల్డ్ ఆప్షన్లోకి వెళ్ళి రీప్లేస్ పెట్టుకుంటారు. ఓకే, ఈ 3 గ్రూప్స్కి ఒకే ఫోటో యాడ్ చేయండి. అప్పుడు చూడడానికి బాగుంటుంది. అంటే మీరు డిఫరెంట్గా ట్రై చేయండి, అయినా పర్లేదు. ఓకే, నెక్స్ట్ లేయర్ కూడా ఎడిట్ గ్రూప్ సెలెక్ట్ చేసుకుంటారు, రీప్లేస్ పెట్టుకుంటారు. చాలా సింపుల్గా ఉంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఈ గ్రూప్స్ కూడా సేమ్ కలర్ అండ్ ఫీల్డ్ ఆప్షన్ ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళి ఫోటోని సెలెక్ట్ చేసుకుని కలర్ అండ్ ఫీల్డ్ ఆప్షన్లోకి వెళ్ళి రీప్లేస్ పెట్టుకుంటారు. మీరు ఏ ఫోటో అయితే యాడ్ చేసుకుంటున్నారో ఆ ఫోటోని ఇక్కడ రీప్లేస్ పెట్టుకుంటారు. అంతే, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇలాగ కలర్ అండ్ ఫీల్డ్ ఆప్షన్లోకి వెళ్ళి ఫోటో అనేది రీప్లేస్ పెట్టిస్తాను. చాలా అంటే చాలా సింపుల్గా అయిపోతుంది ఫ్రెండ్స్. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ లిరికల్ ఎఫెక్ట్ అనేది ఒకటి ఇచ్చాను కదా, అది కూడా ఇంపోర్ట్ చేసుకోండి. ఇప్పుడు దాని గురించి చెప్తాను. నెక్స్ట్ ఇవి ఉన్నాయి కదా, ఇవి కలర్ అండ్ ఫీల్డ్ ఆప్షన్లోకి వెళ్ళి మీరు ఇందాకలా ఇక్కడైతే ఏం చేసానో ఇక్కడ కూడా అలా చేసేయండి. ఇంకా చెప్తలేదు, వీడియో అనేది లెంత్ అయిపోద్దని. ఓకే, ఇప్పుడు లిరిక్స్ ఎఫెక్ట్ ఇంపోర్ట్ చేశారు కదా, అది ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకుని ఇక్కడ లిరిక్స్ని సెలెక్ట్ చేసుకుని ఎఫెక్ట్ ఆప్షన్లోకి వెళ్ళి కాపీ ఆల్ ఎఫెక్ట్ ఉంది కదా, అది సెలెక్ట్ చేసుకోండి. బ్యాక్ వచ్చేసి ఫుల్ ప్రాజెక్ట్లోకి రండి. ఇక్కడ లిరిక్స్ ఉన్నాయి కదా, ఆ లిరిక్స్లో లిరిక్స్ని సెలెక్ట్ చేసుకుని ఎఫెక్ట్ ఆప్షన్లోకి వెళ్ళి పేస్ట్ ఎఫెక్ట్ చేయండి. ఓకే, ఇలా పేస్ట్ చేయండి. ఓకే, ఇక్కడ ఒక ఫోటో ఉంది కదా, ఇక్కడ ఒక ఫోటో యాడ్ చేయండి. కలర్ అండ్ ఫీల్డ్ ఆప్షన్లోకి వెళ్ళి ఏదో ఒక ఫోటో యాడ్ చేసుకోండి. ఆ ఫోటోని సెలెక్ట్ చేసుకుని ఎఫెక్ట్ ఆప్షన్లోకి వెళ్ళి పేస్ట్ ఎఫెక్ట్ చేయండి. ఓకే, అన్ని లిరిక్స్ కూడా సేమ్ ఎఫెక్ట్ అనేది ఇలా పేస్ట్ చేసింది. మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. వెళ్ళి నెక్స్ట్ వీడియోలోకి వెళ్దాం. అంటిల్ దెన్ బాయ్ ఫ్రెండ్స్. జై హింద్. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే.